ఫుల్ బాట్లో ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదేంటి టిప్ టాప్ గా తయారయ్యాడు? నేనే ఎందుకేంటి ఈ కొంపక పట్టిన సనీని వదిలించుకోవడానికి, ఒకే దెబ్బకి 2 పిట్లు ఆ జేమ్స్ కార్డ్ ని ఈ పిచ్చి గ్యాంగ్ ని తరిమేయడానికి. శోభను ఏ గదిలో ఏర్పాటు చేశారు? గదిలో బాబాయ్. శోభను ఎవరితో ఏమిట్రా? నా భార్యమణి కాంతామణితో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను. కాంతామణి నా డార్లింగ్. కాంతామణి నీ డార్లింగా? అవును. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ అనుకుంటున్నావా? కాంతామణి అంటే నీ చుట్టూ తిరగడానికి? నా డార్లింగ్ నే ఆంటీ అంటావా? నిన్ను చూడు బ్రదర్, శోభనం అనేది 2020 మ్యాచ్ లాంటిది. నీకేదో నువ్వు ప్రెసిడెంట్ అయిపో. థ్యాంక్ యూ బ్రదర్. దూకు. చూడు నా దూకు, రంగంలోకి దూకు. క్యాచ్. తొలి వలపే పదే పదే మది సందడి చేసే. నువ్వేంటి బంతులాట అంటే నిజంగా శోభనం చేసేలా చూస్తున్నావు? ఉత్తు స్వామినాలు కూడా ఉంటాయమ్మా. ఆగు. హెల్ప్ హెల్ప్ అని అరవకూడదు. శోభనానికి ఒకడు వచ్చి హెల్ప్ చేయడు. ఎవడు శోభనం వాడే చేసుకోవాలి. ఏం బ్రదర్? క్యారీ ఆన్. No, 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 don't touch me. No. Catch it. నీ ముఖానికి. చాలా అన్యాయం. దానికి అసలే శోభనం కొత్త. ఏయ్ వద్దు. కమ్ము జాగ్రత్త. మైకేల్ గారితో సహా గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉండి ఉంటారు. పద. ఈ రోజు నిన్ను ఆ మైకేల్ గాడికి నేను తల్లిలా, నువ్వు తండ్రిలా యాక్ట్ చేసేది ఆ మేజర్ వాళ్ళ ఇంటి వరకే. అసలు నేను నీ పెళ్ళాన్ని కాదురా, పిచ్చి వెదవా. మైకేల్, are you mental? Darling, don't waste time. Come on, let us enjoy. Sweet night. Hello. Okay. Come on. Come on. అబ్బా మాసులాడు. గుడ్ మార్నింగ్ అర్చన. బెడ్ కాఫీనా? ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది? తనేంటి ఇక్కడ ఉంది? చాలు, ఇక నటించుకో. నీ నిజ స్వరూపం బయటపడింది. నీ మాయ మాటలు నమ్మి నిన్ను ప్రేమించాను. అర్చన, నీకు ప్రేమ అంటే ఎందుకు పడదో నాకెప్పుడు అర్థమైంది. అర్చన, నేను చెప్పేది విను. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్. జస్ట్ లవ్. అర్చన, అర్చన, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్చన, కూల్. జస్ట్ గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. యు అర్చన, అర్చన, అర్చన చెప్పేది. అద్దిలిన రాజా. బాయ్, సీ యు. కిచ్చా కిచ్చా కిచ్చా. బేబీ, అర్చన ఏమైందమ్మా? మదన్ నో అన్నాడా? డాడీ, మదన్ గురించి నేను ఊహించింది ఒకటి, నా కళ్ళతో చూసింది ఒకటి. అసలు ఏం జరిగిందో చెప్పరా.
అతని దృష్టిలో స్త్రీ అంటే కేవలం ఎంజాయ్ చేయడానికే. వాడుకు నీచుడు, మోసగాడు. ఇక వాడి గురించి అనవసరం. డాడీ, మీరు అనుకున్నట్టే రవితో నా పెళ్లి జరిపించండి. అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, ఇంకేం చెప్పొద్దు. సరే, నీ ఇష్ట ప్రకారం ఇచ్చేద్దాం. కూల్ బేబీ. అందరు రండి 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 రండి. ఏంటి, ఏమైంది? మన యంగ్ జంట మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి లేచిపోయారు. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్. నువ్వు ఉన్నావెందుకు? గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ సార్. వై? మీరు అలా జాగింగ్కి వెళ్ళగానే మన మళ్ళీ ఉన్ను కాంతమణి ఇద్దరు కలిసి జంప్. కావాలంటే ఉత్తరం చూడండి, మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. కాంత, ఎంత ద్రోహం చేశావు కాంత. ఈ వయసులో నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావా? నో. అయినా ఈ విషయం ఆ మేజర్ గారికి తెలిస్తే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడా? డోంట్ వరీ, నీది నాది ఒకటే చేస్తాను. Shut up! ఆ మల్లిగాడు ఎక్కడున్నా సరే, వాడిని చంపైనా సరే, నిన్ను నేను తెచ్చుకుంటాను. మీరెళ్ళి మీ పెళ్ళాన్ని వెతుక్కోండి సార్. థ్యాంక్ యూ. వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇంటికి పట్టిన సమస్యని వదిలింది. బావా, చేంజ్ ఉంచుకో. బావా, రాత్రి మొత్తం ఆ మైకేల్ గారి గ్యాంగ్ గురించి తెలుసుకున్నాను. ఆడి తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు, డూప్లికేట్ ఎదవలో. ఇంక అచ్చని నీదే. ఇదేంటి గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు? బావా, ఆ మైకేల్ గారు ప్లాన్ చేసి అర్చన్ నన్ను అసహించుకునేలా చేశాడు. అవునా? బావా, అలా చూడు. ఈడేంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం బావా? రేయ్, ఇప్పటి వరకు నా మంచితనాన్ని చేతగానే తనం అనుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్లోకి నేను వెళ్తే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. రా. ఆ మదన్ గారిని అర్చన మనసులోంచి శాశ్వతంగా దూరం చేసి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్దామని వస్తే మీరు ఇంత బ్యాడ్ న్యూస్ చెప్తారా? వాళ్ళిద్దరు లేచిపోతుంటే మీరేం చేస్తున్నారయ్యా? వెతకడానికి ఎస్వి రంగారావు వెళ్ళాడు. ఫోను నాది కాదు, నీది. హలో రవి. హలో అంకుల్. అర్చన నీతో పెళ్లికి ఓకే అందయ్యా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. ఒకసారి మీ పేరెంట్స్ తీసుకుని మా ఇంటికి వచ్చావనుకో, అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు. అలాగే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. బాయ్ అంకుల్. చూసారా, అర్చన నాతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే నా వాట నాకు ఇచ్చేస్తావుగా? యా షూర్. థాంక్స్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎస్వి రంగారావు అనే వ్యక్తి తన పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడేంటి? వాడిని పట్టుకుంటారా? అలాగే సార్. వీడి ఫోటో ఎక్కడ ఉందేంటి? మా డ్రైవర్ సార్. వీ డ్రైవర్ అంటే వీడు పెద్ద స్మగ్లర్. మొత్తం తెలిసిపోయింది. వీడికి డ్రైవర్. అవునా? అవును. ఎందుకు నాకు చెప్పలేదు సార్? దీని గురించి నాకేం తెలియదు సార్. మేమందరం హైదరాబాద్ నుంచి గెస్ట్లుగా వచ్చాం. యూ షట్ అప్. మొత్తం అందరం అరెస్ట్ చేసి తీసుకురండి. ఆ కామరాజు గారిని నేను చంపేంత వరకు నా గ్యాంగ్ లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేవు. ఇంతకీ ఆ కామరాజు ఎవడో? సార్, వీడు దుబాయ్ డాన్ లో ఉన్నాడు. కామరాజ్ అంటే వీడికి ఆపోజిట్ డాన్ అయి ఉంటాడు. గన్ను కింద పడేయ్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూయిరా. నేను కళ్ళు తెరవమని చెప్పేంత వరకు ఎవరైనా కళ్ళు తెరిచారో మీ ఎస్ఐని పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఓకే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. బాస్ చూసారా, ఇల్లంతా పోలీసులు. ఈ అళగా జనని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా? పట్టుకోండి. ఆ మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి. నేను వెళ్ళి ఆ మేజర్ మేనేజ్ చేస్తాను. ఎక్కండి. కన్ను మాత్రం పడుతుంది. చెప్పా. అలాగే పోలీసు చెప్పాలా?